జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర వైసీపీ నిరసన చేయబోతోంది. గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తూ దీక్షకు పూనుకుంది. కౌన్సిల్ ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణ చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన దీక్ష చేపడుతోంది. కౌన్సిల్ సమావేశం జరిగే సమయంలో జీవీఎంసీ ముందు వైసీపీ నేతలు దీక్ష చేసి నిరసన తెలుపబోతున్నారు. వైసీపీ దీక్షలో ఎమ్మెల్సీ బొత్స, మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్, వైసీపీ నేతలు పాల్గొన్నారు. మా ప్రతినిధి ఖాజా సిద్ధంగా ఉన్నారు. ఒక పక్క కౌన్సిల్ ఎజెండాలో భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని తొలగించాలి అంటూ అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు వైసీపీ కార్యకర్తలు. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది ఖాజా? ఖచ్చితంగా మరి కాసేపట్లోనే జీవీఎంసీ సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే గీతం ప్రధానంగా ఈ సమావేశంలో గీతంకు ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ అంశం ఎజెండా ఉందో ఈ 15వ ఎజెండాగా ఈ కౌన్సిల్లో చేర్చారు. దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే వైసీపీ నిర్ణయం తీసుకుంది, ఆందోళన బాటపడింది. ఒకవైపు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని జరగకుండా అడ్డుకోవడం, ఆ భూముల ప్రతిపాదన వ్యతిరేకించడం పాటు మరోవైపు జీవీఎంసీ బయట ప్రత్యేకంగా ఈ నిరసన దీక్ష చేపడుతోంది వైసీపీ. మరి కాసేపట్లోనే ఆ సీనియర్ నేతలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ దీక్షలో కూర్చోబోతున్నారు. ఎందుకంటే ఆ ప్రభుత్వ భూమి అంటే 54 ఎకరాల 79 సెంట్ల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు కేటాయిస్తూ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే జీవీఎంసీలో ఈరోజు కౌన్సిల్ ఎజెండాగా చేర్చి ఈరోజు తీర్మానం చేయబోతుంది. దీనికి మద్దతు కూటమి సభ్యులంతా చెప్పబోతున్నారు. కాబట్టి దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని వైసీపీ ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసుకుంది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ భూమిని ఏకాభిప్రాయంగా ఒకవైపు గీతం విద్యా సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ ఆరోపిస్తూ ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే కార్పొరేటర్లందరూ ఏకదాటిపైకి వచ్చి వారంతా కూడా వచ్చారు. దీంతోపాటు మరోవైపు వామపక్షాలకు కూడా వైసీపీకి మద్దతు పలికేలా గీతంకి ప్రభుత్వ భూమి క్రమబద్ధీకరణ అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు సిపిఎం కూడా వ్యతిరేకిస్తుంది. దీంతో అటువైపు ఆ సిపిఎం ఇద్దరు సభ్యులతో పాటు ఈ వైసీపీకి చెందిన దాదాపుగా 31 మంది సభ్యులు వైసీపీ ప్రస్తుతం బలంగా ఉంది. దీంతోపాటు వీరందరూ కూడా ముక్త కంఠంతో జీవీఎంసీలో ఈరోజు సర్వసభ సమావేశం ప్రధానంగా ఆ జీవీఎంసీ ఎజెండాలో ఉన్న ఈ అంశం ఏదైతే ఉందో గీతం కాలేజీకి 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఏదైతే అజెండాలు చేశారో దాన్ని ఫస్ట్ తొలగించారు. ఎందుకంటే అది నిబంధనలకు విరుద్ధం. కేవలం ప్రభుత్వ భూమిని ఒకవైపు ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్ధీకరణ చేయడం ఇది నిబంధనలకు విరుద్ధం. అందుకే దీన్ని ప్రస్తుతం ఆ ఎజెండాలో చేర్చడం సరికాదు. దీంతోపాటు ఆ ఎజెండాలోంచి పూర్తిగా తీసివేయాలి. ఆ తర్వాతే ఈ సమావేశాన్ని ప్రారంభం చేయాలని వైసీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. దీంతో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మొదలయ్యే అవకాశం ఉంది. కౌన్సిల్ సమావేశంలో నిరసన తెలిపి పోడియం ముందు బైఠాయించే అవకాశం ఉంది వైసీపీ సభ్యులంతా. వారికి వామపక్షాల సభ్యులు మద్దతు పలుకుతారు. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా వైసీపీ సీనియర్ నేతలంతా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రత్యేకంగా సమావేశమై నిరసన దీక్ష చేయబోతున్నారు. ఈ ప్రభుత్వ నిర్ణయం ఏదైతే తీర్మానం చేయబోతుందో గీతం కాలేజీకి ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరణ అంశంపై జీవీఎంసీ కౌన్సిల్లో చర్చకు రాబోతుంది. దాన్ని పూర్తిగా వ్యతిరేకించాలని పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక్కొక్కరు కూడా ఇక్కడికి వైసీపీ నాయకులు చేరుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కె రాజు ఉన్నారు. ఈరోజు ఎలా ఉండబోతుంది వ్యూహం, ఏమంటారు జీవీఎంసీ కౌన్సిల్లో బయట? ఇది ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని చంద్రబాబు నాయుడు గారు ఇదేదో ఆయన కుటుంబాస్తుల కింద ప్రైవేట్ వ్యక్తులు లోపల జీవీఎంసీ కౌన్సిల్ లోపల బయట ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఈరోజు జీవీఎంసీ కౌన్సిల్లో గీతం యూనివర్సిటీకి ఏదైతే ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని దర్జాగా కబ్జా చేస్తూ ఈరోజు వారికి దారిదత్తం చేయబోతున్నారో దాన్ని వ్యతిరేకిస్తాం. జీవీఎంసీ బయట కూడా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే నిరసిస్తూ పెద్ద దీక్ష చేయబోతున్నాం. పెద్ద ఎత్తున దీక్ష చేపడతాం. లోపల కౌన్సిల్లో జరిగిన పరిణామం బట్టి ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా. మనకి